హలో అండి, ప్రియమణి లీడ్ రోల్లో చేసిన భామకలాపం మూవీ 2 చూశానండి. రీసెంట్గా ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయిన ఈ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే జస్ట్ ఓకే అనిపించింది. భామకలాపం 1తో పోలిస్తే 2లో ఉన్న స్టోరీ అంత ఇంట్రెస్టింగ్గా ఏమీ లేదనిపించింది. భామకలాపం 1లో పెద్ద ఇష్యూ అయిన తర్వాత అనుపమ ఫ్యామిలీ అక్కడి అపార్ట్మెంట్ నుంచి వేరే ఏరియాకు షిఫ్ట్ అవుతుంది. అక్కడి నుంచి భామకలాపం 2 స్టోరీ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు షిఫ్ట్ అయిన ఏరియాలో ఓ రెస్టారెంట్ పెట్టుకొని లైఫ్ లీడ్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే అనుకోకుండా జరిగిన ఓ ఇన్సిడెంట్ వల్ల ఓ డ్రగ్ డీలర్ చనిపోతాడు. అది తెలిసిన ఓ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అనుపమను భయపెట్టి ఓ రాబరీ చేయమంటాడు. 1000 కోట్ల విలువైన కొకైన్ను తాను చెప్పిన ప్లేస్ నుంచి దొంగతనం చేసి తెచ్చిస్తే మర్డర్ కేసు నుంచి బయటపడేస్తానని బ్లాక్మెయిల్ చేస్తాడు. దీంతో ఆ రాబరీ చేయడానికి అనుపమ ఒప్పుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ రాబరీని అనుపమ సక్సెస్ఫుల్గా చేసిందా లేదా? దీనికి ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియాకు సంబంధం ఏంటి? మర్డర్ కేసు నుంచి అనుపమ ఎలా బయటపడింది అనే విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న భామకలాపం 2 మూవీ చూడాల్సిందే. ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి ప్రియమణి యాక్టింగ్. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో హౌస్ వైఫ్గా చాలా న్యాచురల్గా చేశారు. అలాగే రాబరీ కోసం హోటల్లోకి వెళ్ళిన ఎపిసోడ్లో చాలా బాగా చేశారు. ప్రియమణి తర్వాత చెప్పుకోవాల్సింది శరణ్య గురించి. భామకలాపం 1లో మాదిరిగానే రెండో పార్ట్లోనూ ఆమె చేసిన కామెడీ అక్కడక్కడ కొంత వర్కౌట్ అయింది. మైనస్ పాయింట్స్ గురించి చెప్పుకోవాలంటే మూవీ స్టోరీ నాకైతే అంత ఎగ్జైటింగ్గా ఏమనిపించలేదు. డైరెక్టర్ అభిమన్యు టేకింగ్ బాగానే ఉన్న స్క్రీన్ ప్లేను మరింత గ్రిప్పింగ్గా రాసుకుంటే బాగుండేది అనిపించింది. రాబరీ ఆపరేషన్ అంతా చాలా సింపుల్ అండ్ ఈజీగా కంప్లీట్ అయినట్టు అనిపించింది. అంత థ్రిల్లింగ్గా ఏమనిపించలేదు. మొత్తంగా భామకలాపం 2 మూవీ చూడాలా వద్దా అంటే ఓటీటీలోనే కాబట్టి బోర్ కొట్టే సీన్ల దగ్గర ఫార్వర్డ్ చేసుకుంటూ ఒకసారి చూడొచ్చు. ఫస్ట్ పార్ట్ చూడని వారికి కూడా మూవీ అర్థమవుతుంది. దానికి దీనికి అంత సంబంధమే ఉండదు. 1-2 చోట్ల మైల్డ్గా అడల్ట్ కంటెంట్ ఉంటుంది. అవి స్కిప్ చేస్తే మిగతా మొత్తాన్ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. సో ఇదండి భామకలాపం 2 మూవీ రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ మూవీస్ రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ మూవీ ట్రాక్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాట్స్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ అ గుడ్ డే. బై బై. జై హింద్.